ఆయన ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2. ఆయన ఏది చెబితే అది జరిగేది. కానీ 2024 ఎన్నికల తర్వాత ఫేట్ మారిపోయింది. ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. దీంతో దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. నాయకుడు విజయసాయి రెడ్డి ఆయన ఎక్కడ ఏం చేస్తున్నారు? నిజానికి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఒకే ఒక క్లూ తోటి, ఒక లీడ్ తోటి ఇవాళ లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరగడానికి మొట్టమొదటిగా ప్రాతిపదిక కానీ ఇచ్చిన సమాచారం కానీ మామూలు విషయం కాదు. అది ఒక రకంగా విజయసాయి రెడ్డికి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడేంత ధైర్యం ఎవరిచ్చారు అన్నది కూడా ప్రధానమైనటువంటి విషయమే. అది చిన్నది కాదు. లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విషయం. రెండోది, బిగ్ బాస్ అని ఒక పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నటువంటి అనేక మందికి ఇవాళ ఒక మంచి కంటెంట్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి. నిజానికి విజయసాయి రెడ్డి ఈజ్ ఎ మోస్ట్ సేలబుల్ కమోడిటీ ఫర్ ద మీడియా. ఆయన పేరెత్తినా, ఆయన గురించి చెప్పినా యూట్యూబర్స్కి కానీ మిగతా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఒక వ్యూవర్షిప్ మామూలుగా ఉండదు, ట్రెండింగ్ ఉంటుంది. అలాగే టీఆర్పీ రేటింగ్స్ కూడా పెంచేటటువంటి అవకాశం ఈయన మీదే ఉంటుంది. మరి అలాంటి విజయసాయి రెడ్డి వాళ్ళు కనపడకపోతే చాలామంది ఆదాయం కోల్పోతున్నారు. ఎస్, విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ప్రారంభించవచ్చు కదా. మీరు మళ్ళీ ఏవో ఒక విచిత్రమైనటువంటివో, ఒక వివాదాస్పదమైనటువంటివో, లేదా ఒక మలుపు తిరిగే రాజకీయాన్ని, అలాగే ఇవాళ ఉన్నటువంటి సమకాలీనమైన రాజకీయాల్లో ప్రధానమైనటువంటి మీ పోస్టింగ్స్ చాలా ప్రభావితం చూపిస్తాయి కదా. ఎందుకని మానేశారు? మనసు మార్చుకున్నారా? వద్దులే అనుకున్నారా? ప్రమాదమని భావిస్తున్నారా? రియలైజ్ అయ్యారా? అనవసరమైనటువంటి విషయాల మీద నేను మాట్లాడాను అని, అలాగే అపప్రదను మూట కట్టుకున్నాను అని, అనేక కులాల మీద కూడా మనం రోతగా మాట్లాడాము అన్నటువంటి విషయాన్ని ఇవాళ మీరు తెలుసుకొని ఇవాళ మళ్ళీ సోషల్ మీడియాలో కనపడకుండా పక్కకు వెళ్ళిపోతే సరిపోదు కదా. బికాజ్ ఉన్న బురదను కడుక్కోవాలి కదా విజయసాయి రెడ్డి గారు. ఇటీవల మీరు ఒక ఛాలెంజ్ కూడా చేశారు. నేను ఒక టీవీ ఛానల్ పెడతాను అని. పెడుతున్నారా? ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనం. బికాజ్ కొన్ని క్రైమ్ స్టోరీస్ కానీ, లేకపోతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది జనానికి కావాలి. ఇప్పుడు వాళ్ళు ఆశిస్తున్నది కూడా అదే, చూస్తున్నది అదే, ప్రోత్సహిస్తున్నది కూడా అదే. అందుకే మీరు ఛానల్ పెడితే మాత్రం వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి ఆయన ఎక్కడ ఏం చేస్తున్నారు? నిజానికి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఒకే ఒక క్లూ తోటి, ఒక లీడ్ తోటి ఇవాళ లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరగడానికి మొట్టమొదటిగా ప్రాతిపదిక కానీ ఇచ్చిన సమాచారం కానీ మామూలు విషయం కాదు. అది ఒక రకంగా విజయసాయి రెడ్డికి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడేంత ధైర్యం ఎవరిచ్చారు అన్నది కూడా ప్రధానమైనటువంటి విషయమే. అది చిన్నది కాదు. లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విషయం. రెండోది, బిగ్ బాస్ అని ఒక పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నటువంటి అనేక మందికి ఇవాళ ఒక మంచి కంటెంట్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి. నిజానికి విజయసాయి రెడ్డి ఈజ్ ఎ మోస్ట్ సేలబుల్ కమోడిటీ ఫర్ ద మీడియా. ఆయన పేరెత్తినా, ఆయన గురించి చెప్పినా యూట్యూబర్స్కి కానీ మిగతా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఒక వ్యూవర్షిప్ మామూలుగా ఉండదు, ట్రెండింగ్ ఉంటుంది. అలాగే టీఆర్పీ రేటింగ్స్ కూడా పెంచేటటువంటి అవకాశం ఈయన మీదే ఉంటుంది. మరి అలాంటి విజయసాయి రెడ్డి వాళ్ళు కనపడకపోతే చాలామంది ఆదాయం కోల్పోతున్నారు. ఎస్, విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ప్రారంభించవచ్చు కదా. మీరు మళ్ళీ ఏవో ఒక విచిత్రమైనటువంటివో, ఒక వివాదాస్పదమైనటువంటివో, లేదా ఒక మలుపు తిరిగే రాజకీయాన్ని, అలాగే ఇవాళ ఉన్నటువంటి సమకాలీనమైన రాజకీయాల్లో ప్రధానమైనటువంటి మీ పోస్టింగ్స్ చాలా ప్రభావితం చూపిస్తాయి కదా. ఎందుకని మానేశారు? మనసు మార్చుకున్నారా? వద్దులే అనుకున్నారా? ప్రమాదమని భావిస్తున్నారా? రియలైజ్ అయ్యారా? అనవసరమైనటువంటి విషయాల మీద నేను మాట్లాడాను అని, అలాగే అపప్రదను మూట కట్టుకున్నాను అని, అనేక కులాల మీద కూడా మనం రోతగా మాట్లాడాము అన్నటువంటి విషయాన్ని ఇవాళ మీరు తెలుసుకొని ఇవాళ మళ్ళీ సోషల్ మీడియాలో కనపడకుండా పక్కకు వెళ్ళిపోతే సరిపోదు కదా. బికాజ్
ఉన్న బురదను కడుక్కోవాలి కదా విజయసాయి రెడ్డి గారు. ఇటీవల మీరు ఒక ఛాలెంజ్ కూడా చేశారు, నేను ఒక టీవీ ఛానల్ పెడతాను అని. పెడుతున్నారా? ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనం. బికాజ్ కొన్ని క్రైమ్ స్టోరీస్ కానీ లేకపోతే మోస్ట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది జనానికి కావాలి. ఇప్పుడు వాళ్ళు ఆశిస్తున్నది కూడా అదే, చూస్తున్నది అదే, ప్రోత్సహిస్తున్నది కూడా అదే. అందుకే మీరు ఛానల్ పెడితే మాత్రం అద్భుతంగా సక్సెస్ అవుతుంది అని కొంతమంది నమ్ముతున్నారు. మీరు ఇచ్చేటటువంటి కంటెంట్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కంపేరింగ్ విత్ ఆల్ అదర్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ మించి బాగుంటుంది అని కొంతమందికి చాలా స్థిరమైన అభిప్రాయం ఉంది. వై నాట్ విజయసాయి రెడ్డి? సో విజయసాయి రెడ్డి ఆయన ఎప్పుడు వస్తారో, మరి ఎప్పుడెప్పుడు ఎలాంటి పరిణామాలు రాజకీయాల్లో తీసుకొస్తారో, అలాగే వ్యవసాయం చేసుకుంటాను నేను, రాజకీయాల నుంచి దూరంగా జరిగిపోయి అన్నారు. మరి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూముల పరిశీలనలో ఉన్నారా, పరిశోధనలో ఉన్నారా, ఆ పల్లె మీద ఉన్నారా? కానీ మళ్ళీ అక్కడక్కడ రాజకీయం టచ్ చేస్తూనే ఉన్నారు. మీరు వ్యవసాయం చేస్తారని ఎవరికి నమ్మకం కలగట్లా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఇచ్చినటువంటి అనేక స్టేట్మెంట్స్ సిట్ దర్యాప్తులో ప్రధానమైనటువంటి విషయంగా మిగిలాయి. మంచి తోడ్పాటు ఇచ్చారు దర్యాప్తుకు మాత్రం. కేసిరెడ్డి పేరు మొట్టమొదటిసారిగా మీరే బయటపెట్టారు. ఇవాళ కేసిరెడ్డి వ్యవహారం మొత్తం గమనించినప్పుడు మీరు అందులో పాత్రధారులా కాదా అన్నది నా సబ్జెక్ట్ కాదు, కానీ బట్ మీరు దగ్గరగా ఉండి పర్యవేక్షించారు, పరిశీలించారు, అలాగే కొంత గైడ్ కూడా చేశారేమో. అంత పూర్తి అవగాహనతో మీరు ఇచ్చినటువంటి సమాచారం మొత్తం 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి చరిత్రను బద్దలు కొట్టినట్టుగా రోజు రోజుకి చిత్రమైనటువంటి మార్పులు, అలాగే లోతైనటువంటి ఆధారాలు, దొరుకుతున్నటువంటి కోట్లాది ధనం. ఎక్సలెంట్ విజయసాయి రెడ్డి గారు. ఇంకా మరి చాలా ఉన్నాయి. వాటి మీద కూడా మీరు మాట్లాడితే ఈ రాష్ట్రానికి మీరు చేసిన నష్టం కొంత పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారేమో, కొంత నిందను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారేమో. చూడండి, బీజేపీ పార్టీలో మీరు చేరతారన్నటువంటి వాదన కంటే కూడా మీరు ఇవాళ ముందుకొచ్చి జనం కోసం నిలబడేటటువంటి అవకాశం మీకు దక్కింది అని మీరు భావించవచ్చు. మీరు ముందుకొస్తే కోర్స్ మీ ప్రాణానికి ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో అని మీరు భావిస్తున్నారేమో, కానీ నథింగ్ నథింగ్ నథింగ్. ఎందుకని? జనం కోసం మీరు నిలబడటం ప్రారంభిస్తే 100% మీకు ఆ జనమే రక్షణగా ఉంటారు. మీ పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రారంభిస్తే మాత్రం, అండర్లైన్ చేసుకోవాలి, అది ప్రారంభిస్తే మాత్రం మీరు చేసినటువంటి పొరపాట్లు ఖచ్చితంగా క్షమింపబడతాయి. దాంతోపాటు జనం మర్చిపోయి మీకు స్వాగతం పలుకుతారు. చూద్దాం విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు వస్తారో, మళ్ళీ ఏ సంచలనం తీసుకొస్తారో. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ రాజేంద్ర.